నీకు మరీ అస్సాంలోకి వెళ్ళి ఎప్పుడు తిన్నావా అని. వైతాబాత్ పొక్కాళబాత్ అంతా ఒకటేరా, రాత్రి నానబట్టి తింటారు. చీలా అంటే ఏంటి? అట్టు. చీలా అంటే చీలా చీలా అరే అట్టురా, ఏం లేదు. ఓకే, పోయేలిగించు. మొత్తం వేసేయరా. మొత్తమా? ఇవి వేపేద్దాం. ఇంత నూనె వేసేసి కాసేపు ఉప్పు వేసుకుని. బాబాయ్ దగ్గర 15 చెంచాల నూనె. ఎంత అవసరమో అంతే చెప్తా, ఒక చుక్క కూడా ఎక్కువ చెప్పను. మూకుడు ఎక్కించు పొయ్యి మీద. అరటికాయలు వేసి దానిపైన కొంచెం ఉప్పు జల్లు. వేస్తా ఫస్ట్ అన్ని ఒకటేసారి చిత్తుతుందని మెల్లమెల్లకి. అరటికాయ మొత్తం డీప్ ఫ్రై అయిపోవాలంటావు. కరకరలాడేలాగా వేయించాలి, పొడి పొడిగా చేయాలి దాన్ని. అరటికాయ కారం చేస్తున్నాము, అటు కొంచెం నూనె. ఇందులోంచి ఒక గరిటె తీసేసాయి. ఇది మంచి కరకరలాడదాకా వేగి తర్వాత పొడి పొడి చేస్తాం దాన్ని. దీన్ని పొడి పొడి చేస్తాం అన్నంలో వేసి. దీనికి కావాల్సిన కారాన్ని ఇప్పుడు ఏమంటున్నావు? పర్ఫెక్ట్. ఒక గరిటె నూనె వేయి. మిరపకాయలు వేసేయాలా? మిరపకాయలన్నీ ఒక పల్లెల్లోకి తీసేసుకో. అదేంటి మరి అవన్నీ వేస్తాను ఒకేసారి వేస్తే ఏమవుతుందో. ధనియాలు వేసే, పల్లీలు వేసే, మినపప్పు, మిరియాలు, ఉప్పు కొంచెం, జీలకర్ర, నువ్వులు. ఆ పళ్ళెంలోకి తీసేసుకో. తర్వాత కొంచెం వేగిన తర్వాత అరటికాయలు కూడా కొంచెం వేగాలి. ఇదే ప్లేట్లోకి వేస్తున్నాం. చిల్లుగట్ట తీసుకో, కలుపు, మెల్లగా కలిపి ఇందులోకి తీసే. ఇంకొక 2 నిమిషాలు వేగాలి. అది పొడి పొడి చేయాలి కదా, కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. ఈ సౌండ్ వచ్చిందంటేనే కరకరలాడుతుంది కదా. కొంచెం ఆరిన తర్వాత పొడి కట్టుకుని వచ్చాయి. ఒక 2 చెంచాలు నూనె అందులో చెప్తా. 2-3 గంటలు నూనె. ఈ లోపల ఇది ఆరుతూ ఉంటుంది. కానీ
పక్కన పెట్టదు జాగ్రత్తగా. ఇప్పుడు తీసుకెళ్ళి చల్లార్చి పొడి కొట్టుకుంటారా. అలాగే. ఏ రాష్ట్రాలు మిగిలిపోయి గుర్తుందా? చిడుగులో వచ్చేస్తా. ఓ చిడుగులు రా బాబాయ్, ఒక్కసారి చూడు ఎలా చేశా. బ్రహ్మాండం. అదే మరి. ముందే ఆవాలు పచ్చిశనగపప్పు వేసి వేయించు. పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోయి కట్టే. అన్నం వేయి. మూడో వంతు అయ్యి చాలు. దీంతోనా? మిగతాది ఆ పింగాణి పాత్రలో అట్టుపెట్టు, వారం దాకా పాడవకుండా ఉంటుంది. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి ఈ అన్నం మార్చు. అరటికాయ కారం ఏదైతే ఉందో అది పింగాణి పాత్రలోకి మార్చు. ఆ స్టీల్ పాత్రలోకి ఆ ఇగురు. ఓకే, పక్కన పెట్టే. అందులోకి ఆ మసాలా అంతా వేసే, అరటికాయ కారం అంతా. అంతే, పక్కన పెట్టే. ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో ధనియాలు, పల్లీలు, మినప్పప్పు, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మనం వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అన్నం, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అరటికాయ కారం కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే అరటికాయ కారం అన్నం రెడీ.